మన ఇండియా ఒక ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ మనం మనస్ఫూర్తిగా మాట్లాడొచ్చు, ఎక్కడికి కావాలన్నా వెళ్ళొచ్చు. అంతేకాదు మన ప్రభుత్వాన్ని ఎంచుకునే హక్కు కూడా మనదే. అంత స్వేచ్ఛ ఉంది మనకు. కానీ ఈ స్వేచ్ఛలే కొన్ని దేశాల్లో నేరాలు అవుతాయి. అలాంటి దేశాల్లో ఒక్కటే నార్త్ కొరియా. ఒక ఖచ్చితమైన నియంత్రణతో నడిచే దేశం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంట్రీ అయిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, నార్త్ కొరియాలో రాత్రిపూట ఎలక్ట్రిసిటీ ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇండియాలో మనం ఇప్పుడు 2025 ఇయర్లో ఉన్నాం కదా, కానీ నార్త్ కొరియాలో ఇప్పుడు అది జూన్ 113వ సంవత్సరం. ఫ్యాక్ట్ నెంబర్ 3 జనరేషన్ పనిష్మెంట్. అంటే ఎవరైనా ఒక్క తప్పు చేస్తే వాళ్ళ కుటుంబం మొత్తం శిక్ష అనుభవించాలి. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఉత్తర కొరియాలో ఇంటర్నెట్ ఉండదు, కేవలం ఇంట్రానెట్ మాత్రమే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, అక్కడ బైబిల్ తీసుకెళ్తే జైలుకు పంపిస్తారు. నార్త్ కొరియాలో మత స్వేచ్ఛ అనే పదానికి అర్థమే లేదు. ఈ వీడియో పూర్తి చూశాక మీరు ఖచ్చితంగా అంటారు, ఇండియాలో పుట్టడమే నా అదృష్టం అని. ఈ ఫుల్ వీడియో చూడాలనుకుంటే కింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి చూడండి.